తదుపరి వృశ్చిక రాశి వారి వార ఫలాల్ని తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ వారమంతా కూడా చక్కటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వారు ముఖ్యంగా కేతువుకు సంబంధించినటువంటివి, రాహువుకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. అదేవిధంగా వాళ్ళు ముఖ్యంగా బుధుడికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకోవాలి. బుధుడు వారికి అనుకూలంగా ఉన్నప్పటికిని కూడా వాళ్ళ మాటల్లో గానీ, వాళ్ళ యొక్క పనుల్లో గానీ, వాళ్ళ వ్యాపారంలో గానీ ఏ విధమైనటువంటి చిన్న సమస్య వచ్చినా కూడా వారు తప్పకుండా పెద్దల సూచనలు పాటించవలసింది. ఇది మీకు చెప్పదగినటువంటి సూచన. ఎందుకంటే మీకున్నటువంటి ఆ బుధుడి ద్వారా మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం గానీ, లేదా మీరు ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం గానీ, అంటే బుధుడి ద్వారా బుద్ధి ప్రచోదనం అనేది జరుగుతూ ఉంటుంది. అది మీరు గనక చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నట్టుగా మీకు గనక బుధుడు మీకు అనుకూలంగా ఉన్నట్లయితే మంచి నిర్ణయాలు తీసుకుంటారు. లేదా చెడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది గనక బుధుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు చేయండి. లేదా బుధుడికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాన్ని పఠించండి. తద్వారా మీకు మంచి నిర్ణయాలు కలుగుతాయి. మంచి నిర్ణయాల ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. అనేకమైనటువంటి శుభాలు మీకు ముందున్నాయి. ఎక్కడ కూడా మీరు కంగారు పడకండి. అనవసరమైనటువంటి ఆందోళనలకు గురి కావడం అనేది అసలు కూడా దానివల్ల ఏమీ లాభం ఉండదు. ఆందోళనలకు గురి కాకుండా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మిగిలిన అన్ని చోట్ల కూడా మీకు మంచి జరుగుతూ ఉంటుంది. మీరు బుధుడికి సంబంధించినటువంటి ఎక్కువగా మీ మీ యొక్క విజయాలు పొందాలి అని అనుకుంటే దశావతార స్తోత్రాన్ని రోజుకొకసారి పఠించండి. తద్వారా మీకు సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి.